ఏమైందిరా బర్త్డే కదరా రావా అంటే ఈవినింగ్ వస్తా అన్న ఇంట్లో ఉన్నా అన్నాడు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చేసుకోకుండా వేరే అక్కడ అమ్మాయిలతో చేసుకుంటుండే పార్టీ. గైస్ అంతే కాకుండా మీ అందరికీ తెలుసు మీరు వీడియో చూడడం వల్ల మాకు రెవెన్యూ వస్తుంది అండ్ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. అదే కాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా రెవెన్యూ వస్తే ఎలా ఉంటుంది మా తరపున టెస్టర్ టీం తరపునకి వెళ్ళి. సో గైస్ ఈ రిషి స్టైలిష్ ఆఫీషియల్ అనే ఛానల్ అయితే మనం గేమ్ ఆడదాం. ఈ రోజు చిల్ గాని వీడియో కాబట్టి చిల్ అనే వర్డ్ ఎన్నిసార్లు వస్తుందో ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 1 hour లోపల వచ్చే వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటాము. అండ్ కామెంట్ చేసిన స్క్రీన్ షాట్ ని ఇన్స్టాలో నాకు ప్లేస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ తోనే. వాళ్ళకి అందులో 4 members ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 500 rupees అయితే ఇస్తారనమాట. ఇలా ప్రతి వీడియో నాది రిలీజ్ అయిన ప్రతిసారి ఒక 4 people కి అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. వాచ్మెన్ చేసినాను ఒక 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ స్టార్టింగ్ లో. అక్కడే కూర్చుంటాం, మూల కూర్చుంటుండే. మరి ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారా? ఇక్కడ వండుకుంటేనే ఎడిటింగ్ నేర్చుకున్నా. కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి. పక్కన ఎవరు? ఎందుకు వేయించుకున్న పేరు? నేను అందలాగా అన్నా ఎక్కువ అద్దు నాకు. పైసలు ఉన్నప్పుడు మన ముఖానికి ఎట్లా వాల్యూ ఇచ్చినాం, మన దగ్గర లేనప్పుడు ఒకడు ఎట్లా వాల్యూ ఇచ్చినాడు అన్నీ అయితే తెలుసుకున్నాను అన్న. ఎవడు కాదన్న మనలో మనకు మనమే అని. ఏమైంది? ఏం లేదన్న. నాకు డాడీ లేడు, ఇంకా డాడీ ప్లేస్ ఉందంటే రిషన్న శ్రీ అన్న. Family, welcome back to our channel. Welcome back guys. And ఈ రోజు వీడియో ఏంటంటే చిల్గన్ బర్త్డే అనమాట. అండ్ ఆఫీస్ కి అస్సలు వస్తలేడు. 1 week వెళ్ళి కూడా వీడియోస్ లో కూడా కనిపిస్తలేడు. ఏం చేస్తున్నారా అంటే ఏం లేదన్న ఫీవర్ వచ్చింది ఇంట్లో ఉన్నా అన్న వస్తా అన్న అంటుండు. అండ్ ఈ రోజు ఏమైందిరా బర్త్డే కదరా రావా అంటే ఈవినింగ్ వస్తా అన్న ఇంట్లో ఉన్నా అన్నాడు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చేసుకోకుండా వేరే అక్కడ అమ్మాయిలతో చేసుకుంటుండే పార్టీ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్న కొంచెం ప్రైవేట్ పార్టీ చేసుకుంటున్నాడు, చిల్ అవుతాడు. అది మనకు చెప్పకుండా ఎవరికి చెప్పలే గైస్, ఎవరికి చెప్పలే. ఆయనకు కూడా తెలియదు మేము పోతున్నాం. ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ ఒకరు లొకేషన్ పెట్టారనమాట. సో డైరెక్ట్ వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం గైస్. అంతే కాకుండా మీ అందరికీ తెలుసు మీరు వీడియో చూడడం వల్ల మాకు రెవెన్యూ వస్తుంది అండ్ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. అదే కాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా రెవెన్యూ వస్తే ఎలా ఉంటుంది మా తరపున టెస్టర్ టీం తరపునకి వెళ్ళి. సో గైస్ ఈ రిషి స్టైలిష్ ఆఫీషియల్ అనే ఛానల్ అయితే మనం గేమ్ ఆడదాం. ప్రతి వీడియోలో గేమ్ ఆడదాం బై, ఏం లేదు. సో ఈ రోజు చిల్ గాని వీడియో కాబట్టి చిల్ అనే వర్డ్ ఎన్నిసార్లు వస్తుందో ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 1 hour లోపల వచ్చే వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటాము. అండ్ కామెంట్ చేసిన స్క్రీన్ షాట్ ని ఇన్స్టాలో నాకు ప్లేస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ తోనే. వాళ్ళకి అందులో 4 members ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 500 rupees అయితే ఇస్తారనమాట. ఇలా ప్రతి వీడియో నాది రిలీజ్ అయిన ప్రతిసారి ఒక 4 people కి అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం రెగ్యులర్ గా ప్రతి వీడియోలో ఈ గేమ్ అయితే ఆడదాం. సో దీనివల్ల ఏంటి మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో కొంత రెవెన్యూ అయితే అర్న్ చేసుకోవచ్చు పాకెట్ మనీ లాగా. బైక్ ఫ్రీ స్టైల్ సర్ప్రైజ్ ఫ్రీ స్టైల్ అయిపోతే ఇట్లా గజ 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 ఉంటుంది. ఇంకోసారి బర్త్డే చేసుకో అట్లా ఫ్రీ స్టైల్ ఇస్తాం. ఎందుకంటే ఆయనకు కూడా లేదా మేము పోతున్నట్టు చూడదు, మీకే అర్థమవుతుంది. సో గాయ్స్ ఈ బిల్డింగ్ కి మన వంశానికి చాలా మంచి బాండింగ్ ఉందంట. ఆ బాండింగ్ ఏం చెప్పరా? వాచ్మెన్ చేసినాను ఒక 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ స్టార్టింగ్ లో. అక్కడే కూర్చుంటాం, మూల కూర్చుంటుండే. ఈ రూట్ కి వచ్చినప్పుడల్లా గుర్తొస్తా ఉంటది, ఒక రకంగా ఏడుపు వస్తుంది. అరే ఇక్కడ ఇట్లా వాచ్మెన్ ఉన్న రోజు నేను ఏడుపు వస్తుంది. నిన్న ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం కదా అని. ఇగో మళ్ళీ ఇక్కడే టవర్ రోడ్ ఇక్కడే వేసినాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వేసినావా? ఇక్కడే ఇవే. మరి ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారా? ఇక్కడ వండుకుంటేనే ఎడిటింగ్ నేర్చుకున్నా. సో ఎక్కడి నుండి వచ్చినామో మనం మర్చిపోద్ది.
కదా. అవును, అస్సలు మర్చిపోద్దు. మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోద్దు. మనకి తిండి పెట్టిన వర్క్ కూడా మర్చిపోద్దు. వీడు ఇలా చెప్పడం కూడా చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి చెప్తే చెప్పింది చూడు, చాలా గ్రేట్ అన్నాడు. కష్టపడితే మనం ఎక్కడికైనా ఎదుగుతాము. అమ్మాయి అంటే అమ్మాయిలు తీసిరింది పక్కనే సార్ నైట్ అంతా బిజీ బిజీ అయిపోయింది. లేరా? హ్యాపీ బర్త్డే. ఏం చేస్తున్నావు రైడా నువ్వు ఆఫీస్కి రాకుండా? కళ్ళు ఓపెన్ చేయను ఒకసారి. పక్కన ఎవరు? పక్కన అబ్బాయి అమ్మాయి అన్న చెక్ చేస్తున్నా గ్యాప్ లా. ఆడు చెక్ చేసుకుంటాడు ఫస్ట్, అమ్మాయి అబ్బాయిని చెక్ చేసుకున్న తర్వాత చెప్తుండు మనకి. చెప్పు చెప్పు. ఎంట్రీ వాళ్ళే, డోర్ తీసింది వాళ్ళే, వాళ్ళందరూ ఎవరు? ఏం చేస్తున్నారా ఆఫీస్కి రాకోకుండా? సో ఫైనలీ సార్ ఫుల్ చిల్ అవుతున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా మేము వచ్చినాం, లొకేషన్ వచ్చింది కాబట్టి వచ్చేసినాం. మాకు చెప్పకుండా ఎందుకు చిల్ అవుతున్నాం అన్న? ఇప్పుడు నువ్వు చిల్ అవుతావు అన్న. నేను వద్దురా బాబు, నేను కేక్ కట్ చేసి వెళ్ళిపోతే కానీ. సరే కట్ చేయి, చాలా రోజులు లేదు. ఏది చూసినావా? ఏమన్నా పేరు నైట్ అంతా ఆడుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఆడతాడు, మళ్ళీ రేపు పొద్దున ఆడతాడు, రోజంతా ఆడతాడు. జీవితం లైఫ్ బాయ్ లాగా అయింది, ఒకటి వెలుగుతుంది ఒకటి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మిస్టర్ ప్లే బాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ టు యు సూర్యనా సూర్యనా. ఇంకా ఈ కేక్ తో పాటు మస్తు మస్తు కేకులు కట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు నాకేడు 500 కేక్ కట్ చేపిస్తాను. ఇంకా 1000 అయిపోయింది అంటుందంట. అవునరా, పేరు వేయించుకొని నేను చూపించలేవు. అలాగే నువ్వు హ్యాండిల్ చేయలేవు. చెప్పు, ఎందుకు వేయించుకున్న పేరు? ఉంటుంది నేను అందలాగా అన్నా ఎక్కువ వద్దు నాకు. చెప్పు, ఏం చేస్తుంది ఇట్లా? మరి ఎందుకు అవుతున్నావు రోజు? కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేదు అన్న. అది నా ఆచారం అట్లుందా లేకపోతే నా బతికి అట్లున్నా కూడా నా లవడ అర్థమవుతలేదు. అందుకే ఇంటికాడ ఉంటున్నా, నా ముడ్డ పబ్బు కొడుతున్నా డైలీ. వృద్ధు వాళ్ళు తాగుడైంది. వీడియోలు చేసుకోవచ్చు కదా మంచిగా. అసలు నేను నా ముడ్డ నాకేం తెలుసా, ఏం చేస్తున్నా. ఒకటేసారి ముడ్డ మా చెల్లి కాలేజ్ ఫీజు అని వచ్చిందా, మా అమ్మ ఇంటి రెంట్ అని వచ్చిందా, ఏవేవో కొన్ని పూకుల పంచాయతీ అది ఇది అనుకుంటాం నెత్తి మీదకి వచ్చిందా. అసలు అంతెందుకు రియల్ చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఆమె మీద అయినా. నిజం చెప్తున్నా. ఇందాక 1,20,000 ఏమో అమ్మేసిన నవీన్ గౌడ్ అనేది. వీడియోలు చేసుకుంటే ఇవన్నీ తీరుతాయి కదా, మంచిగా ఉండొచ్చు కదా. అవునన్నా, కాకపోతే ఇంకో మనం మణికొండలు ఉండే అంతవరకు నేను మంచిగా అన్ని అంతుండే నా అన్ని సడన్ గా ఏదో అన్నా నా మీద ఒత్తిడో లేకపోతే కావాలని చేసిండ్రో ఎవడు ఏం చేసిండో నాకు సంబంధం లేదు. కానీ ఇంకా అన్నీ ఎట్లా అంటే నాకు ఆచారం ఒకటేసారి నేను ఏ లైఫ్ నుండి వచ్చినో దానికి ఇంకా అధ్వానం అయిపోయింది ఒకటేసారి నాకు. అయితే పన్నెండు మారుతూ ఉంటావు. బతుకు ఖరాబ్ అయిపోయిందన్న. ఏం చేస్తాం, ఏం కాదురా, మనం చేతులారా చేసుకుంటాం చేస్తాం. నువ్వు మంచిగా ఉండి మంచి వీడియోలు చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అరే అన్న, నాకు తెలిసి నాకు ఒకరితోనే ఇప్పుడు నేను మొత్తం నేను రాకుండా ఎన్ని రోజులు అయింది, ఒక 10-20 days అయింది కదా. ఏసులు ఆడింది ఎవడు మన కాదు. బయట ఏమవుతుంది, మన గురించి ఎవడేమంటాడు, ఎవడేమనుకోడు.
పైసలు ఉన్నప్పుడు మనం ఒకరికి ఎట్లా వాల్యూ ఇచ్చినాం, మన దగ్గర లేనప్పుడు ఒకడు ఎట్లా వాల్యూ ఇచ్చినాడు అన్నీ అయితే తెలుసుకున్నాను అన్న. ఎవడు కాదన్న మనలో, మనకు మనమే కానీ. నిజం చెప్పాలంటే ఏమైందిరా? ఏడదామన్నా కూడా నేను ముందర బర్త్డే రోజు నేను ఏడ్స్తే బాగుండని ఏడవని కానీ టాటూ వేయించుకున్నది రిషి అని చెప్పి శ్రీ అని చెప్పేసి వేయించుకుంటూ చూపాను కూడా చూపానికి రాలే, మాకి స్టోరీ పెట్టిండు అంతే. లైవ్లో వచ్చి చూపాను కూడా చూపించాలి. అది ఏం చేస్తుండు, ఏం మైండ్ సెట్లో ఉండో నాకు అర్థం కాలేదు. అందుకే టీం దగ్గర రాకముందే నేనే వచ్చేసాను అనమాట. ఏమైంది రే? ఏమైంది రచిల్? ఏడ్చినందుకురా? సో గాయస్, నాకు ఎవరైనా ఉన్నా అంటే రిషానా శ్రేయ అన్న. అట్లనే నేను ఆపదలు నాన్న వచ్చిన అన్న వాళ్ళకి నేను ఏం చెప్పుకోలేను, ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ ఎవరికి ఏం మంచిగా లేవు. ఇప్పుడు ఓకే డన్, నేను బయట ఉన్నా సరే నేను అది ఫేస్ చేసుకున్నా, నేను మాటలు ఎవరితో వాడినో లేకపోతే నేను ఏదో ఒకటి చేసి అన్ని క్లియర్ చేసుకున్నా. ఇప్పుడైతే ఏదో ఒక నా బర్త్డే అనేది నాకు ఒక మంచి మెమరబుల్ డే. పోయిన ఇయర్ అన్న వాళ్ళతో జరుపుకోలే, ఏదో రిషానా నేను లేచేవారు నేను ఫస్ట్ ఇట్లా ముఖం చూసింది అన్న ముఖమే లేచిందాడైతే నేను దాన్ని షాక్ అయినా అన్న ఎందుకు వచ్చిందని. నాకు ఏమైనా ఉందంటే నాకు డాడీ లేడు, ఇంకా డాడీ ప్లేస్ ఉందంటే రిషానా శ్రీ అన్న. అది నేను మస్తు యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా వచ్చిండని నన్ను ఎప్పుడు చూడలే. నేను ఏదో మంచి ఉన్నా కానీ చెడు కానీ నాకు మంచి ఉండి వెనకలు నేర్పించిండ్రు, చెడు చేసి దీంట్లో నడవకరా చిల్లని చెప్పిండ్రు. నేను ఏదైనా చేస్తే నేను చేస్తుంది అది కరెక్టో రాంగో తెలియదు, కానీ నేను మంచి చేసినప్పుడు అలా అయితే అరే నువ్వు మంచిగానే చేస్తున్నావు రా, కాకపోతే మనకి ఈ వేయలేదు. నేను చిల్లర కానీ నిజం చెప్తున్నా, అందరిని అనుకొని నేను ఇవన్నీ లొల్లిలు గిల్వలు అన్నా కూడా ఏం షోల్లేగ్గా నేను ఆ వేల నుండి వచ్చిన చిన్నప్పటి నుండి ఆ కొట్లాడి గిట్లాడి నాకు ఏ ఫీల్డ్కి వచ్చినాక నుండి కొంచెం కొంచెం మారేనా. మీరు కూడా అనుకోండి వీడియోస్లో చిల్లేమున్నా అది అని చూసుకుంటారని నేను ఎంతగానో చూసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏముండదు గ్యాస్. నేను ఒక ఎడ్డి బుక్ సుల్లి అని అందరు గుద్దాను. మీరు చాలా మందికి మంచి మంచి పనులు చేసినా కానీ నా పీకల్ దాకా ఇంత మీద ఉన్నప్పుడు ఏ సుల్లి ఆడు ఏం రాలేడు. సరే వదిలేసి దాని గురించి, కానీ ఇప్పటి నుండి మంచిగా వీడియోలు చేస్తాను మాట. ఒక్కటేగా ఇంకో ఇట్లా నేను ఇట్లా ఏడ్స్తో ఇదే మీకు లాస్ట్ అనిపిస్తుంటా. నేను నెక్స్ట్ నుండి నాకు ఏ సుల్లి నాతో ఎవరికి అవసరం వచ్చినా కూడా నాకు ఎవరికి సంబంధం లేదు. నాకు జస్ట్ మా మమ్మీ, మా అన్న వాళ్ళు, మా చెల్లి, అంతే. ఇంకా అందరు వీడియోలు చేసుకోవాలి. చలో మాటిస్తుండు మీ అందరి ముందు. నిజం చెప్తున్నా, ఇంకో ఈరోజు కాదు ఎందుకు అంత పెద్ద బోర్డు వాడిను డాడీకి తర్వాత నాకు ప్లేస్ తీసుకున్నాను. డాడీ అంటే మంచి చెడు చెప్తున్నా అన్న. అదేరా నేను చెప్తున్నా, అంత ఇంపార్టెన్స్ ఉందా నీ లైఫ్ లో మా గురించి అని అడుగుతున్నా. అందుకే నేను ప్రేమ చూపించుకోను అన్న. నా ప్రేమ ఎక్కడి వరకు ఉంటుంది, మీకు ఏమైనా అవుతున్నప్పుడు ఈ ప్రేమ కనిపిస్తుంది అంతే. నీకు ఏమన్నైతే అట్లా అన్న వాళ్ళకి వచ్చి నేను ఇట్లా చెప్పుకోను అన్న. ఇప్పుడు చెప్పుకుంటే అది ప్రేమగా అన్న, జస్ట్ ఎప్పుడు చూపారా చూపిస్తేనే ప్రేమ. సరే అంతే. సో ఏదో అనుకుని వచ్చినా అది ఏదో అయిపోయింది. ఓకే డన్. సో మళ్ళీ టీం అందరం వెయిట్ చేస్తుంటాం, వచ్చేసాయి ఆడ మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా సెలబ్రేట్ చేద్దాం. సరేనా? ఇప్పుడు మేమైతే వస్తున్నాం, మాకు సంబంధం లేదు పార్టీతో, నువ్వు ఎంజాయ్ చేసేసి రా.